the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బ్రెజిల్ టూర్ సందర్భంగా ఆయనకు మరో అత్యున్నత పురస్కారం లభించింది. బ్రెజిల్ దేశ అత్యున్నత పౌర పురస్కారం, బ్రెజిల్ కంట్రీస్ హైయెస్ట్ సివిలియన్ హానరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లభించింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అవార్డు పేరేంటో తప్పకుండా తెలుసుకోవాలి. దాని పేరు వచ్చేసి గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్. గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్. ఇది బ్రెజిల్ దేశ అత్యున్నత పౌర పురస్కారం. దీనితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లభించిన విదేశీ అత్యున్నత పౌర పురస్కారాలు 26కు చేరుకున్నాయి. మనం ఇటీవల తెలుసుకున్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇటీవల ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ పర్యటన సందర్భంగా ఆ దేశపు ఒక అవార్డు వచ్చింది, ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇది 26వది. మనము గత 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి 5 నేషన్ టూర్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. తొలి రోజు ఘనా దేశ పర్యటనలో భాగంగా ఘనా దేశంతో 4 MOUలు, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ పర్యటనలో భాగంగా 6 MOUలు, ఆ తర్వాత అర్జెంటీనా దేశ పర్యటనకు వెళ్ళారు. ఆఫ్టర్ దట్ 17th బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొనడానికి బ్రెజిల్లోని రియో డి జనీరో సిటీకి వెళ్ళారు. ఆఫ్టర్ దట్ బ్రిక్స్ సమ్మిట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రెజిల్ దేశ క్యాపిటల్ అయిన బ్రెజిలియాకు వెళ్ళారు. అక్కడ ఈ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 26 గ్లోబల్ హానర్స్ ప్రైమ్ మినిస్టర్ గారికి వచ్చాయి దీంతో కలుపుకొని. ఇక మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది 2025లో ఇప్పటి వరకు ఎన్ని దేశాలు ఇలా అత్యున్నత పౌర పురస్కారాలను మోడీ గారికి ఇచ్చాయో కూడా తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో వాడు ఈ ఇయర్లో ఎన్ని వచ్చాయో కూడా అడుగుతాడు. 2025లో మౌరీషియస్ దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ పౌర పురస్కారం లభించింది. శ్రీలంక మిత్ర విభూషణ, ఆఫ్టర్ దట్ సిప్రస్, ఆఫ్టర్ దట్ ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఇప్పుడు బ్రెజిల్. సో ఓవరాల్గా ఈ సంవత్సరము మోడీ గారికి 6 వచ్చాయని చెప్పేసి చెప్పవచ్చు. ఇక అలానే ఇండియా బ్రెజిల్ సంబంధాల గురించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య ట్రేడ్ని, ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 2030 కల్లా $20 బిలియన్ తీసుకొని పోవాలి. $20 బిలియన్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇక అలానే నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, బ్రెజిల్ పర్యటనలో భాగంగా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ కోసం కృషి చేయాలి అని చెప్పేసి చెప్పారు. మెర్కోజర్, ఇండియాకి మెర్కోజర్కి మధ్య ఉన్న ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఒక వాణిజ్య ఒప్పందాన్ని కూడా విస్తరించాలి అని చెప్పేసి మోడీ గారు బ్రెజిల్ని అడగడం జరిగింది. ఇది ఇండియాకి బ్రెజిల్కి మధ్య ఉన్న సంబంధాల గురించి. అలానే MOUల గురించి కూడా తెలుసుకోవాలి. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం, 4 MOUలను ఒప్పందం చేసుకోబోతా ఉన్నారు అని చెప్పేసి. బట్ ఈ పర్యటనలో భాగంగా ఓవరాల్గా 6 MOUలు కుదిరాయి ఇరు దేశాల మధ్య. నిన్న మనం 4 డిస్కస్ చేసుకున్నాం, ఆ 4కి ఇంకో 2 గవర్నమెంట్ యాడ్ చేసి ఓవరాల్గా 6 MOUs. ఆ 6 MOUలు వచ్చేసి, ఒకటి టెర్రరిజాన్ని ఎదుర్కోవాలి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి. ఇంకొకటి డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన MOU, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి ఒక MOU, అగ్రికల్చరల్ రీసెర్చ్, వ్యవసాయ పరిశోధన రంగం, ఎక్స్చేంజ్ ఆఫ్ క్లాసిఫైడ్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, కీలకమైన సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం కోసం ఒకటి. అలానే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫీల్డ్, మేధో సంపత్తి హక్కులకు సంబంధించి ఒక MOU. సో ఓవరాల్గా 6 MOUలు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియా ఘనా అంటే 4 MOUs, ట్రినిడాడ్ అండ్ టొబాగోతో 6, ఇప్పుడు బ్రెజిల్తో 6 MOUలు. ఇది ఇండియా బ్రెజిల్ పర్యటన విశేషాలు. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి బల్గేరియా వార్తల్లో నిలిచింది. బల్గేరియా కంట్రీ యూరోను స్వీకరించిన 21వ సభ్య దేశంగా బల్గేరియా జాయిన్ అయింది. యూరోపియన్ యూనియన్ మనం డిస్కస్ చేసుకున్నాం. యూరోపియన్ యూనియన్ అనేది 27 దేశాల కూటమి. ఇట్స్ అన్ అలయన్స్ ఆఫ్ 27 కంట్రీస్. దీని హెడ్ క్వార్టర్స్ బెల్జియంలోని బ్రస్సెల్స్. అయితే యూరోపియన్ యూనియన్లోనే భాగంగా యాజ్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ యూరో జోన్ అని ఒకటి ఉంటుంది. యూరో జోన్ లేదా దీన్నే
యూరో ఏరియా అంటారు. ఈ యూరో ఏరియా ఏంటంటే ఇందులో యూరోపియన్ యూనియన్కు చెందిన కంట్రీస్ ఉంటాయి. ఇవి యూరోపియన్ యూనియన్ కరెన్సీ అయిన యూరోను తమ ప్రాథమిక కరెన్సీగా, తమ ప్రైమరీ కరెన్సీగా ఉపయోగించుకుంటాయన్నమాట, యూరో కరెన్సీని. ఇప్పుడు ఈ యూరో జోన్లో బల్గేరియా కంట్రీ, యూరోప్ కంట్రీ అయిన బల్గేరియా 21వ కంట్రీగా జాయిన్ అయ్యింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, యూరో జోన్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే ఇప్పటి వరకు దీంతో కలుపుకొని 21. దీని ముఖ్య ఉద్దేశము జనవరి 1, 2026 నుంచి, జనవరి 1, 2026 నుంచి ఇక బల్గేరియా తమ కరెన్సీ లేవ్ ప్లేస్లో, తమ కరెన్సీ లేవ్ స్థానంలో ఇక నుంచి యూరోనే ఉపయోగించుకోబోతా ఉంది, యూరోనే వినియోగించుకోబోతా ఉంది. సో యూరో జోన్ అంటే 21 కంట్రీస్ బల్గేరియాతో కలుపుకొని, అదే యూరోపియన్ యూనియన్ అయితే 27 కంట్రీస్. ఇక మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది యూరోపియన్ యూనియన్ అంటే మన ఇండియాకి ఏ విధంగా లింకో చూసుకోవాలి. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సిప్రస్ దేశ పర్యటనకు, క్రొయేషియా దేశ పర్యటనకు వెళ్ళారు. ఆ సిప్రస్, క్రొయేషియా కూడా యూరోపియన్ యూనియన్లో భాగము, యూరోపియన్ యూనియన్లో పార్ట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ స్కీమ్స్కి సంబంధించి పంజాబ్ గవర్నమెంట్, పంజాబ్లోని రూలింగ్ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఒక హెల్త్ స్కీమ్ని లాంచ్ చేసింది. ఆ స్కీమ్ పేరు వచ్చేసి ముఖ్యమంత్రి సెహత్ యోజన, ముఖ్యమంత్రి సెహత్ యోజన. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము పంజాబ్లోని ప్రతి ఫ్యామిలీకి కూడా, పంజాబ్లోని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 10 lakh మెడికల్ ట్రీట్మెంట్, 10 లక్షల విలువైన ఉచిత వైద్య సదుపాయాన్ని అందించాలని చెప్పేసి పంజాబ్ గవర్నమెంటు ఈ పథకాన్ని లాంచ్ చేసింది. ఇక పంజాబ్ చీఫ్ మినిస్టర్ విషయానికి వస్తే భగవంత్ మాన్ గారు ఈ ముఖ్యమంత్రి సెహత్ యోజన స్కీమ్ని 2025 అక్టోబర్ 2 నుంచి ప్రారంభించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఎవరైనా కూడా వివిధ రాష్ట్రాలు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు ముఖ్యంగా హెల్త్ సెక్టారు, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఏమైనా స్కీమ్స్ తీసుకొని వస్తున్నాయా డెఫినెట్లీ ఫోకస్ చేయాలి. ఇప్పుడు పంజాబ్ అయితే మనము సెంటర్ కాంటెక్స్ట్లో కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హెల్త్ పాలసీ 2017, జాతీయ ఆరోగ్య పాలసీ 2017 రికమెండేషన్స్ మేరకు ఆయుష్మాన్ భారత్ కింద ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనని లాంచ్ చేసింది. సెప్టెంబర్ 23, 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనని జార్ఖండ్లోని రాంచీలో ప్రారంభించారు. సో మనకి ఈ పిఎంజేఏవై స్కీమ్కి దీనికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ పిఎంజేఏవై స్కీమ్ కింద ఏంటి, ప్రతి సంవత్సరము ఫర్ ఎవ్రీ ఇయర్ ఒక ఫ్యామిలీకి 5 lakh మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, 5 లక్షల ఉచిత వైద్య సదుపాయము. అదే ముఖ్యమంత్రి సెహత్ యోజన అయితే 10 lakh. ఇక పిఎంజేఏవై వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ని కవర్ చేస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్స్ని. ఈ స్కీమ్ కింద నమోదైన గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్. ఈ ముఖ్యమంత్రి సెహత్ యోజన కూడా బోత్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ని కవర్ చేస్తుంది. ఇక పిఎంజేఏవై విషయానికి వస్తే ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము, వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఇది సెకండరీ కేర్ అండ్ టెర్షరీ కేర్ని కవర్ చేస్తుంది. అంటే సెకండరీ కేరు, టెర్షరీ కేర్ వైద్య సదుపాయాలని ఇది కవర్ చేయడం జరుగుతుంది. ఇది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు సంబంధించి. ఇంకొక పాయింట్ ఉంది, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రాయోజిత పథకము పిఎంజేఏవై. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి శిక్షణ ఇవ్వడం కోసం, క్వాంటమ్ కంప్యూటింగ్ సెక్టార్లో ట్రైనింగ్ ఇవ్వడానికి, ముఖ్యంగా ప్రొఫెసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఐఐటి మద్రాస్ హెల్ప్ తీసుకోబోతా ఉంది. ఐఐటి మద్రాస్ కోఆపరేషను మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము. అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్ని లాంచ్ చేశారు క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి. ఇటీవల విజయవాడలో నేషనల్ క్వాంటమ్ వర్క్షాప్ జరిగింది. జూన్ 30న అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్ని లాంచ్ చేశారు. అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్లో భాగంగా అమరావతిలో
క్వాంటమ్ సిస్టమ్ 2ని అమరావతిలో క్వాంటమ్ సిస్టమ్ 2ని ఐబిఎం కంపెనీ సహకారంతో ఏర్పాటు చేయబోతా ఉన్నారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతిలో క్వాంటమ్ అకాడమీని కూడా లాంచ్ చేయబోతా ఉంది. అమరావతిలో క్వాంటమ్ అకాడమీని, ఆ క్వాంటమ్ అకాడమీలో పనిచేయబోయే ప్రొఫెసర్స్కి ఫస్ట్ ఫేజ్లో భాగంగా, తొలి దశలో భాగంగా 500 మంది ప్రొఫెసర్లకి ఐఐటి మద్రాస్ మరియు ఐఐటి తిరుపతి మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్తో, హెల్ప్తో ఈ ట్రైనింగ్ ఇవ్వబోతూ ఉన్నారు. ఇక అలానే ఈ కోర్సులు కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతూ ఉన్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానికి సంబంధించి బీటెక్ డిగ్రీలో. ఇది క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి. ఇక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం క్వాంటమ్ కంప్యూటర్ల పర్ఫార్మెన్స్ని క్యూబిట్స్లో కొలుస్తారు. 2025 ఇయర్ని క్వాంటమ్ ఇయర్గా, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా కూడా ప్రకటించింది యునైటెడ్ నేషన్స్ అని చెప్పేసి మనం ఆల్రెడీ డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇక అలానే ల్యాబ్స్ కూడా అమరావతిలో క్వాంటమ్ ల్యాబ్స్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారంట. విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన 9 కళాశాలల్లో, యూనివర్సిటీసు, అలానే 9 అటానమస్ కాలేజెస్లో స్పెషల్ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తారు. ఒక్కో స్పెషల్ ల్యాబ్ కోసము 55 lakh వరకు నిధులు అందించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంగీకారం తెలిపింది. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్థిక సహకారం అందించబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్స్లో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని ధర్మవరం చేనేత డిజైనర్ నాగరాజుకు జాతీయ పురస్కారం, నేషనల్ అవార్డు. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినోత్సవము ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 7న సెలబ్రేట్ చేసుకుంటాం. ఈసారి తెలంగాణ నుంచి నల్గొండ జిల్లాకు చెందిన, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 2 సెలెక్ట్ అయ్యారు. అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన హ్యాండ్లూమ్ డిజైనర్ జుజూరు నాగరాజు గారిని హ్యాండ్లూమ్ మినిస్ట్రీ సెలెక్ట్ చేసింది. సో ఈయనకు ఈ అవార్డు ఆగస్ట్ 7న ఢిల్లీలో నిర్వహించబోయే కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డుని అందజేయనున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, శ్రీ సత్యసాయి జిల్లా అనేది ఒకప్పుడు అనంతపురంలో భాగము. సో ఉమ్మడి అనంతపురం జిల్లాకు తొలిసారి జాతీయ పురస్కారం లభించిందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో, ఈశాన్య రాష్ట్రాలలో జలమార్గాల అభివృద్ధి కోసం, వాటర్ వేస్ని అభివృద్ధి చేయడం కోసం, డెవలప్ చేయడం కోసము 5,000 crore విలువైన, 5,000 కోట్ల విలువైన పెట్టుబడిని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వము. యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్, పోర్ట్ల మంత్రి, పోర్టులు మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ గారు ఈ ప్రకటన చేశారు. ఈశాన్య జలమార్గాల అభివృద్ధి కోసం 5,000 కోట్ల పెట్టుబడి. సో మనం ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది అసలు వాటర్ వేస్ అంటే ఏంటివి, ఇవి దేని కింద ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్గా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక టాపిక్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్, వాటర్ వేస్ ఇవన్నీ కూడా వస్తాయి ఎకానమీలో. సో మనకి ఆ వాటర్ వేస్ గురించి ఐడియా ఉండాలి. ఫస్ట్ ఈ పెట్టుబడిలో భాగంగా ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల కోసము 5,000 కోట్ల పెట్టుబడి. ఇందులో భాగంగా 50,000 యూత్కి, 50,000 మంది యువతకు మ్యారిటైమ్ జాబ్స్, సముద్రయాన రంగంలో ఉపాధి కల్పించనున్నారు. అలానే క్రూయిజ్ టూరిజంని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అంటే లైక్ జలమార్గాల ద్వారా వెళ్తాయి కదా బోట్స్, అవి ఆ టూరిజంని. అలానే వాటర్ మెట్రో ప్రాజెక్ట్స్, అస్సాంలోని గువాహతి, తేజ్పూరు, దిబ్రూగర్హ్ అటువంటి ప్రాంతాలలో వాటర్ మెట్రో ప్రాజెక్టులని ఏర్పాటు చేయబోతూ ఉన్నారట. అలానే రీజనల్ నావిగేషన్ కోసము, అంటే నావిగేషన్ సదుపాయాల కోసము లైట్ హౌసెస్ను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఐఎండి సెంటర్స్. లైట్ హౌస్లు ఏం చేస్తాయంటే అవి క్లియర్గా నావిగేషన్ సదుపాయాలని, అలానే వాతావరణ అంచనాలని, వెదర్ ఫోర్కాస్టింగ్ని అందిస్తాయి. ఇక మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
అసలు వాటర్ వేస్, ఇండియాలో వాటర్ వేస్ ఎన్ని ఉన్నాయి? జాతీయ జల మార్గాలు, నేషనల్ వాటర్ వేస్. ఇండియాలో నేషనల్ వాటర్ వేస్ని డెవలప్ చేసేది, అలానే రెగ్యులేట్ నియంత్రించే బాధ్యత ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది 1986లో ఏర్పాటైంది. ఇది చూసుకుంటుంది అన్ని బాధ్యతల్ని. ఇక భారతదేశంలో ఫస్ట్ నేషనల్ వాటర్ వేసు 5 ఉండేవి. అయితే ఇప్పుడు 111ని గుర్తించింది. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో 111 నేషనల్ వాటర్ వేస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ 2016 కింద, నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ 2016 కింద ఉంటాయి. జాతీయ జలమార్గాల చట్టం 2016. ఇవి జస్ట్ ఎగ్జామ్లో ఈ ఇయర్లు గుర్తున్నా కూడా మనం ఈజీగా పెట్టొచ్చు. ఎందుకంటే మీరు ఇటీవల యూపీఎస్సీ పేపర్ అబ్జర్వ్ చేసిన జస్ట్ ఇయర్ల ఆధారంగా కూడా క్వశ్చన్లు అడిగాడు. ఇక మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో డెఫినెట్లీ తెలుసుకోవాల్సింది ఆ ఫస్ట్ 5 వాటర్ వేస్ ఏవి, టాప్ ఏది, ఐ మీన్ లార్జెస్ట్ ఆర్ లాంగెస్ట్ వాటర్ వే గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేషనల్ వాటర్ వే 1. ఇది జాతీయ జలమార్గము 1. ఇది గంగా నది పైన ఏర్పాటు చేయబడ్డది, గంగా నది పైన డెవలప్ చేశారు. ఇది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నుంచి వెస్ట్ బెంగాల్లోని హల్దియా మధ్య ఉంది. ఇది 1620 కిలోమీటర్స్. నేషనల్ వాటర్ వే లెంగ్త్ వచ్చేసి 1620 కిలోమీటర్స్. భారతదేశంలోనే అతి పొడవైన జాతీయ జలమార్గం అంటే నేషనల్ వాటర్ వే 1. మనకి నేషనల్ వాటర్ వే 1 అంటేనే గుర్తు రావాల్సింది జల వికాస్ మార్గ్, జల వికాస్ మార్గ్ ప్రాజెక్ట్. జల వికాస్ మార్గ్ ప్రాజెక్టు 2014లో కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. దీని ప్రధాన ఉద్దేశము నేషనల్ వాటర్ వే 1ని డెవలప్ చేయాలని చెప్పేసి దీన్ని వరల్డ్ బ్యాంక్ సహకారంతో, ప్రపంచ బ్యాంకు సహకారంతో ప్రారంభించారు. ఇక నేషనల్ వాటర్ వే 1 అయిపోయిన తర్వాత నేషనల్ వాటర్ వే 2. నేషనల్ వాటర్ వే 2 వచ్చేసి బ్రహ్మపుత్ర రివర్ పైన అస్సాంలోని ధూబ్రీ నుంచి సాదియా మధ్య దీన్ని డెవలప్ చేశారు. ఇది 891 కిలోమీటర్స్. ఎంత? 891 కిలోమీటర్స్. ఇక నేషనల్ వాటర్ వే 3 విషయానికి వస్తే ఇది కేరళలో ఉంది. నేషనల్ వాటర్ వే 3 వెస్ట్ కోస్ట్ కెనాల్, కేరళలోని కొల్లాం నుంచి కొత్తాపురం, కేరళలోని కొల్లాం నుంచి కొత్తాపురం. ఇది 205 కిలోమీటర్లు ఉంది. ఇక నేషనల్ వాటర్ వే 4 విషయానికి వస్తే ఇది ఆంధ్రప్రదేశ్లో గోదావరి కృష్ణా కెనాల్స్ మీదుగా ఉంది. ఇది కాకినాడ నుంచి పుదుచ్చేరి మధ్య అభివృద్ధి చేయడం జరిగింది. దీని లెంగ్త్ వచ్చేసి 1078 కిలోమీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్ని, తమిళనాడుని, పుదుచ్చేరిని కవర్ చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తెలుగు స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి. ఇక నేషనల్ వాటర్ వే 5 విషయానికి వస్తే ఒడిశాలో ఉంది, బ్రాహ్మణి రివర్ పైన. ఒడిశాలోని బ్రాహ్మణి రివర్ పైన గోంకలి టు తల్చార్ మధ్య. ఇది ఒడిశాని కవర్ చేస్తుంది, వెస్ట్ బెంగాల్ని కవర్ చేస్తుంది. దీని లెంగ్త్ వచ్చేసి 588 కిలోమీటర్స్. నేషనల్ వాటర్ వే 5 వచ్చేసి 588 కిలోమీటర్. ఇక నేషనల్ వాటర్ వే 6 విషయానికి వస్తే బరాక్ రివర్ పైన అస్సాం, మిజోరం, మణిపూర్, త్రిపుర. ఇది 121 కిలోమీటర్స్ మాత్రమే. సో ఇది ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. మీరు ఎకానమీలో ఇవే చదువుతారు కాబట్టి మనకి 6 వాటర్ వేస్ ఎన్సీఆర్టీలు చదివినా కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ లాంగెస్ట్ వాటర్ వే అంటే నేషనల్ వాటర్ వే 1. ఇక అలానే భారతదేశంలో పోర్టుల అభివృద్ధి కోసము సాగర్మాల స్కీమ్ని లాంచ్ చేశారని చెప్పేసి మనం గతంలో కూడా తెలుసుకున్నాం. సాగర్మాల స్కీమ్ని పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కోసము, పోర్టు ఆధారిత అభివృద్ధి కోసము 2015లో లాంచ్ చేయడం జరిగింది. ఇక ఇటీవలే యూనియన్ పోర్ట్స్ మినిస్ట్రీ 1 నేషన్ 1 పోర్ట్ స్కీమ్ను కూడా లాంచ్ చేసింది. ఒకే దేశము ఒకే పోర్టు. ఇది మ్యారీటైమ్ సెక్టార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలానే భారతదేశంలో సముద్రయాన రంగాన్ని, మ్యారీటైమ్ సెక్టార్ని అభివృద్ధి చేయడానికి ఇండియా మ్యారీటైమ్ విజన్ 2030 కూడా తీసుకొని వచ్చారు. ఇండియా మ్యారీటైమ్ విజన్ 2030. సో ఇది కంప్లీట్గా పోర్ట్స్కి సంబంధించి, అలానే నేషనల్ వాటర్ వేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా యాజ్ ఆఫ్ జూలై 2025. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025 జూలై నాటికి టాప్లో టెస్లా ఫౌండర్, టెస్లా స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచాడు. $393.1 బిలియన్ ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. సెకండ్ ప్లేస్లో ఒరాకిల్ సంస్థ ఫౌండర్ లారీ ఎలిసన్ $275.9 బిలియన్. థర్డ్ ప్లేస్లో ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ $247.9 బిలియన్. ఫోర్త్ ప్లేస్లో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. ఫిఫ్త్ ప్లేస్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్. సో ఈ 5 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఎలాన్ మస్క్ టాప్. ఇక ఇండియా నుంచి ముఖేష్ అంబానీ 15th ప్లేస్లో ఉన్నాడు. ముఖేష్ అంబానీ $116 బిలియన్ సంపత్తో 15th ప్లేస్లో ఉన్నాడు. ఇక 2025కి వస్తే 2025లో ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 3028కి పెరిగిందట. 3028కి ఇంక్రీజ్ అయ్యింది. సో ఇది డైరెక్ట్గా స్టాటిక్ పాయింట్. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ప్రపంచంలో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్, వరల్డ్స్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ అకార్డింగ్ టు ద ప్యాసింజర్స్ ట్రాఫిక్. 2024-25లో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ పరంగా ప్రపంచంలోని టాప్ 10 ఎయిర్పోర్ట్స్. ఈ రిపోర్ట్ని అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. దీని హెడ్ క్వార్టర్స్ కెనడాలోని మాంట్రియాల్. దీని ప్రకారము, ఈ రిపోర్ట్ ప్రకారము 2024-25లో ఎయిర్పోర్ట్స్లో ప్యాసింజర్స్, అంతర్జాతీయ ప్రయాణికులు, వరల్డ్ ట్రావెలర్స్ సంఖ్య 940 crores చేరుకునిందట. 940 కోట్ల మంది 2024లో అంతర్జాతీయంగా ప్రయాణాలు చేశారట. ఇక బిజియెస్ట్ ఎయిర్పోర్ట్, అత్యధికంగా ప్రయాణికులు ట్రావెల్ చేసిన ఎయిర్పోర్ట్ వచ్చేసి అమెరికాలోని అట్లాంటా ఎయిర్పోర్ట్. అమెరికాలోని అట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి 2024-25లో 10.8 crore మంది ఇంటర్నేషనల్ ట్రావెలర్సు ట్రావెల్ చేశారు. సెకండ్ ప్లేస్లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది సెకండ్ ప్లేస్లో. థర్డ్ ప్లేస్లో యుఎస్ఏలోని డాలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో జపాన్లోని హనెడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఫిఫ్త్ ప్లేస్లో లండన్లోని హీత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇక ఇండియా నుంచి న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 9th ప్లేస్లో నిలిచింది. ఇది 2023లో 10th ప్లేస్లో ఉండింది, ఇప్పుడు 24లో 9th ప్లేస్కి వచ్చింది. ఇది మనకి ఏసీఐ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రయాణికుల రద్దీ పరంగా. నెక్స్ట్ వన్ బ్యాటరీ పాస్పోర్ట్ ఫ్రేమ్వర్క్. మనం చూస్తూ ఉంటాం ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఎక్కువగా బ్యాటరీలు పేలిపోతూ ఉన్నాయి. సో ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంతవరకు సేఫ్ అనే ఒక క్వశ్చన్ అరైజ్ అవుతూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు బ్యాటరీల భద్రతను ఇంక్రీజ్ చేయడం కోసం, ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేసే బ్యాటరీల సేఫ్టీని ఇంక్రీజ్ చేయడం కోసము నీతి ఆయోగ్ బ్యాటరీ పాస్పోర్ట్ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖలతో డిఫరెంట్ మినిస్ట్రీస్తో డిస్కషన్స్ కూడా జరుపుతూ ఉంది. అసలు బ్యాటరీ పాస్పోర్ట్ ఫ్రేమ్వర్క్ ఏంటో తెలుసుకోవాలి. మనము జనరల్గా ఆధార్ ఎందుకు వాడతాం? ఆధార్లో మన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మనం ఎక్కడ పుట్టాము, మన పేరెంట్స్ ఎవరు, మన అడ్రస్లు అంతా. సో అట్లనే ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీల కోసం కూడా ఒక డిజిటల్ ఐడెంటిటీ ఉండాలి, ఒక యూనిక్ డిజిటల్ ఐడెంటిటీ. ప్రతి బ్యాటరీకి ఒక యూనిక్ డిజిటల్ ఐడెంటిటీ కనుక ఉన్నట్టయితే అసలు ఆ బ్యాటరీ ఎక్కడ తయారు చేయబడింది, వేర్ ఇట్ గాట్ మ్యానుఫ్యాక్చర్డ్, దాని లైఫ్ సైకిల్ ఏంటి, దాని జీవితకాలం ఎంత, దాంట్లో వాడిన కాంపోనెంట్స్ ఏవి, ఇది అసలు
రీసైక్లింగ్కి పనికొస్తుందా లేదా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిజిటల్ రూపంలో స్టోర్ చేసి క్యూఆర్ కోడ్లో డిజిటల్ రూపంలో భద్రపరిచి క్యూఆర్ కోడ్ రూపంలో సేఫ్గా స్టోర్ చేస్తారు. క్యూఆర్ కోడ్ అలా ప్రతి బ్యాటరీకి కూడా ఈ క్యూఆర్ కోడ్ని అటాచ్ చేయడం జరుగుతుంది. దాన్ని స్కాన్ చేసిన వెంటనే ఆ బ్యాటరీ గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసిపోతుంది. తద్వారా దాన్ని మనము కొనాలా వద్దా అని కూడా తెలుసుకోవచ్చు. ఇక అసలు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది బ్యాటరీ పాస్పోర్ట్ ఫ్రేమ్వర్క్. ఇటీవల బ్యాటరీ ఆధార్ ఇనిషియేటివ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇటీవల న్యూఢిల్లీలో బ్యాటరీ సమ్మిట్ జరిగింది, బ్యాటరీ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. దీన్ని వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీలో నిర్వహించింది. వెరీ రీసెంట్లీ వీ డిస్కస్డ్ ఆల్రెడీ. ఈ బ్యాటరీ సమ్మిట్ 2025 సందర్భంగా టాటా ఎల్క్సీ అనే కంపెనీ, టాటా ఎల్క్సీ అనే ఒక కంపెనీ బ్యాటరీ ఆధార్ ప్రోగ్రామ్ని కూడా ప్రదర్శించింది, డెమాన్స్ట్రేట్ చేసింది. అది కూడా సిమిలర్ ఇలాంటిదే, సేమ్ బ్యాటరీ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాటరీ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఆ బ్యాటరీ ఆధార్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసిన సంస్థ అంటే టాటా ఎల్క్సీ. ఇక మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి వచ్చింది కాబట్టి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ టాపిక్ ఎంత డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే అంత మంచిది. ఇండియాలో లిథియం అయాన్ బ్యాటరీస్కి, సోడియం అయాన్ బ్యాటరీస్కి ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది, డిస్కషన్స్. సోడియం అయాన్ బ్యాటరీస్, ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఏంటి అంటే కొద్దిగా సేఫ్టీ కన్సర్న్స్ ఎక్కువ. ఎందుకంటే చూస్తున్నాం కదా పేలిపోతూ ఉన్నాయి. సో సేఫ్టీ అనేది కొద్దిగా ఇక్కడ చాలా తక్కువనే చెప్పవచ్చు కంపేర్ టు సోడియం అయాన్ బ్యాటరీస్. ఈ సోడియం అయాన్ బ్యాటరీసు సోడియం అయాన్లను ఉపయోగించుకొని ఛార్జింగ్ చేయడం జరుగుతుంది. ఇవి లిథియం అయాన్ బ్యాటరీలతో పోల్చుకుంటే కొద్దిగా సేఫ్ అని చెప్పవచ్చు. ఇక అలానే లిథియం అయాన్ బ్యాటరీస్తో పోల్చుకుంటే సోడియం అయాన్ బ్యాటరీస్ చాలా వేగంగా ఛార్జింగ్ ఎక్కుతాయి, చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ కెపాసిటీ ఉంటుంది ఈ సోడియం అయాన్ బ్యాటరీస్కి. మనం ఆల్రెడీ ఈ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు సోడియం అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేశారు. దీన్ని ఉపయోగించి కేవలం 6 నిమిషాలలో వితిన్ 6 minutes 80% ఆఫ్ ద బ్యాటరీని ఛార్జింగ్ ఎక్కించవచ్చు. 6 నిమిషాల్లో 80% ఛార్జింగ్ అవుతుంది, అంత ఫాస్ట్ రీఛార్జింగ్ కెపాసిటీ. అలానే అంటే ఇట్ టేక్స్ హ్యూజ్ టైం టు గెట్ ఛార్జ్డ్. ఇది చాలా తక్కువ టైంలోనే ఛార్జింగ్ ఎక్కుతుంది. అలానే లిథియం అయాన్ బ్యాటరీస్ విషయానికి వస్తే వీటి కాస్ట్ కొద్దిగా ఎక్కువనే చెప్పవచ్చు. వేరే సోడియం అయాన్ బ్యాటరీసు కాస్ట్ కూడా కొద్దిగా తక్కువే కంపేర్ టు లిథియం అయాన్ బ్యాటరీస్. ఇక అలానే మనమైతే ఈ లిథియం అయాన్లని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దిగుమతి చేసుకోవాలా. ఎందుకంటే లిథియం ట్రయాంగిల్ అంతా అర్జెంటీనా, బొలీవియా అక్కడే ఉంది కదా. సో సోడియం అయాన్ బ్యాటరీసు ఈ నెగిటివ్స్ని, ఈ డిసడ్వాంటేజెస్ని అధిగమించగలదని చెప్పొచ్చు. సో ఇవేంటంటే ఇవి మనకి గ్రూప్ 2లో ఇలాంటివి స్టేట్మెంట్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. గ్రూప్ 2లో ఎస్ అంటే ఉంది కాబట్టి. ఇక బ్యాటరీ ఆధార్ గురించి తెలుసుకున్నాం. అలానే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ట్రీ ఆధార్ కాన్సెప్ట్ గురించి కూడా తెలుసుకోవాలి. ట్రీ ఆధార్ సేమ్ ఏ విధంగా అయితే బ్యాటరీని స్కాన్ చేస్తే, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే బ్యాటరీ లైఫ్ సైకిల్ ఎలా తెలుస్తుందో, ఇటీవల తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని ముకరా అనే గ్రామము ఫర్ ద ఫస్ట్ టైము చెట్లకు, ఆ ముకరా గ్రామ పంచాయతీలో చెట్లకు జియో ట్యాగింగ్ చేశారు. అంటే ఆ క్యూఆర్ కోడ్లని అటాచ్ చేశారు. వాటిని స్కాన్ చేస్తే ఆ చెట్ల జీవితకాలం ఎంత, ఆ చెట్లు ఎన్నాళ్ళవి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇలా భారతదేశంలో తొలిసారిగా చెట్లకు ట్రీ ఆధార్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసిన రాష్ట్రం అంటే తెలంగాణలోని ముకరా గ్రామము. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఏషియాన్ ఇండియాకు సంబంధించిన క్వశ్చన్. ఇటీవల భారతదేశము మరియు ఆసియాన్ మధ్య మొట్టమొదటి క్రూయిజ్ డైలాగ్ జరిగింది. అది ఏ రాష్ట్రంలో జరిగింది? ఫస్ట్ ఏషియాన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా? ఇది సముద్రయాన
సముద్రయాన రంగ అభివృద్ధి కోసము జరిగింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి గుజరాత్. ఎక్కడ జరిగింది? ఇది మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఏసియాని మధ్య వార్తలు ఎక్కువ ఉంది. సో ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఏసియాన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్. ఇక అలానే ఏసియానికి సంబంధించి ఇది ఎప్పుడు ఏర్పాటైంది, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఇందులో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? సో దీనికి కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్వశ్చన్ ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి మనము వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జూన్ 5. థీమ్ వచ్చేసి థీమ్ 2025 బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ లేదా ఎండింగ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ని ఓడించాలి, ప్లాస్టిక్ కాలుష్యాన్ని. ఇక ఇండియా ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య కుదిరిన ఒప్పందాలు అంటే ఇందాకనే మనం తెలుసుకున్నాం 6 MOUs, 6 MOUలు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నమీబియా దేశ పర్యటన ఒకటే మిగిలి ఉంది. ఆ విషయాలు కూడా రేపు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వన్, ఆసియాలోనే అతిపెద్ద ఏనుగు వత్సల మృతి. పన్నా టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన వత్సల అనే ఒక ఫీమేల్ ఎలిఫెంట్, వత్సల అని పిలువబడే ఒక ఫీమేల్ ఎలిఫెంటు, ఇది ఏషియాస్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ అట. ఆసియాలోనే అతిపెద్ద మరియు చాలా పాతది, చాలా ఏళ్ళు బతికింది ఇది. ఆ ఏనుగు మృతి చెందింది. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది పన్నా టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్. వత్సల ఆసియాస్ ఓల్డెస్ట్ ఫీమేల్ ఎలిఫెంట్. ఇక ఆసియన్ ఎలిఫెంట్ విషయానికి వస్తే దీని ఐయుసిఎన్ స్టేటస్ ఎండేంజర్డ్. ఎండేంజర్డ్ అంటే ఇది లైక్ ప్రమాదకర స్థితిలో ఉంది, ఐయుసిఎన్ స్టేటస్. మనకి ఎలిఫెంట్ వచ్చింది కాబట్టి కంప్లీట్గా ఎలిఫెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఎందుకంటే ఇవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి కాబట్టి బయోడైవర్సిటీకి సంబంధించి. ఇండియాలో ఎలిఫెంట్ల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని 1992లో లాంచ్ చేశారు. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే కేంద్ర ప్రాయోజిత పథకము, రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన పథకము. ఇక ఎలిఫెంట్స్కి సంబంధించి ఇండియాలో ఈ ఏనుగుల జనాభాను లెక్కించడానికి వన్స్ ఇన్ ఎవ్రీ 5 years, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సర్వే చేస్తారు. ఎలిఫెంట్ సెన్సస్ ప్రతి 5 yearsకి ఒకసారి. అలా చివరిసారిగా 2017లో ఎలిఫెంట్ సెన్సస్ ఇండియాలో జరిగింది. ఈ ఎలిఫెంట్ సెన్సస్ ప్రకారం ఇండియాలో ప్రస్తుతం ఈ ఏనుగుల జనాభా సుమారుగా 29,964, 29,964 ఉన్నాయి. ఇక అత్యధికంగా ఎలిఫెంట్స్ యాజ్ పర్ దిస్ సెన్సస్, అత్యధికంగా ఇండియాలో ఎలిఫెంట్స్ కర్ణాటకలో ఉన్నాయి ఈ సెన్సస్ ప్రకారము. సెకండ్ ప్లేస్లో అస్సాం, థర్డ్ ప్లేస్లో కేరళ ఉంది, థర్డ్ ప్లేస్లో కేరళ ఉంది. ఇక భారతదేశంలో ఎలిఫెంట్స్ రిజర్వ్స్ విషయానికి వస్తే ఏ విధంగా అయితే టైగర్ రిజర్వ్లు ఉంటాయో ఎలిఫెంట్ రిజర్వ్లు వాటిని సంరక్షించడానికి ఎన్ని ఉన్నాయంటే 33 ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇక మన తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది, దాన్నే రాయల ఎలిఫెంట్ రిజర్వ్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు కమింగ్ డేస్లో ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎగ్జామ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మనకి బయోడైవర్సిటీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఐడియా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో రాయల ఎలిఫెంట్ రిజర్వ్, దీన్నే కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు. ఇక ఎలిఫెంట్ కారిడార్స్ విషయానికి వస్తే, అంటే ఎలిఫెంట్లు మూవ్ అయ్యే ప్రాంతాలు ఉంటాయి కదా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కారిడార్. హైయెస్ట్ ఎలిఫెంట్ కారిడార్స్ ఇన్ ఇండియా, అత్యధికంగా ఎలిఫెంట్ కారిడార్స్ ఉన్న రాష్ట్రము వెస్ట్ బెంగాల్. ఇక్కడ 26 ఎలిఫెంట్ కారిడార్లు ఉన్నాయి. ఇక ఎలిఫెంట్ విషయానికి వస్తే మనము డీటెయిల్గా తెలుసుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇటీవల కర్ణాటక నుంచి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ని, జంతువులు మానవుల మధ్య జరుగుతూ ఉన్న ఘర్షణలను రెడ్యూస్ చేయడానికి, తగ్గించడానికి కర్ణాటక నుంచి 6 కుంకీ ఎలిఫెంట్స్ని, 6 కుంకీ ఎలిఫెంట్స్ని కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకొని వచ్చింది. ఇవి కుంకీ ఎలిఫెంట్స్ అంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్, వీటికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉంటారు. ఇవి అడవుల్లో దారి తప్పిపోయిన ఏనుగులని ఇవి గాడిన పెట్టగల సామర్థ్యం వీటికి ఉంటాయి, ట్రైన్డ్ ఎలిఫెంట్స్.
సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 6 కుంకి ఎలిఫెంట్స్ ఫ్రమ్ కర్ణాటక. ఇక ఇలాంటి పేర్లు వచ్చినప్పుడు కూడా మనకి మినిమం ఐడియా ఉండాలి. వత్సల అంటే వాడు డైరెక్ట్గా అడుగుతాడు, ఆసియాలోనే ఓల్డెస్ట్ ఎలిఫెంట్ ఏది అంటే వత్సల. ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే 2024 డిసెంబర్ ఆ టైంలో అనుకుంటా, మీకు ఐడియా ఉంటే కరెంట్ అఫైర్స్లో జీనత్ అనే ఒక ఆడపులి వార్తల్లో నిలిచింది. జీనత్ అనే ఒక ఆడపులి. ఇది మహారాష్ట్రలోని తడోబా అందారి టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకొని పోయి ఫారెస్ట్ అధికారులకు చిక్కుకోకుండా ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్కి వెళ్ళిపోయింది. ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. వాడు ఎలా అడగొచ్చు అంటే, ఇటీవల తడోబా అందారి టైగర్ రిజర్వ్ నుంచి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్కి మూవ్ అయిన ఆ టైగర్ అంటే జీనత్ అనే ఒక లైక్ ఫీమేల్ టైగర్. సో ఆ పేర్లు మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్స్ ఇండిజినస్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ సిస్టమ్. ఇది శత్రు దేశాలకు చెందిన జలంతర్గాములను సబ్మెరైన్స్ని ధ్వంసం చేయడానికి, డిస్ట్రాయ్ చేయడానికి ఇండియా, డిఆర్డిఓ మరియు ఇండియన్ నేవీ కలిసి సంయుక్తంగా జాయింట్గా ఈ యాంటీ సబ్మెరైన్ రాకెట్ సిస్టమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇండిజినస్, గుర్తుపెట్టుకోండి, అంటే స్వదేశీయంగా దీన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ఐఎన్ఎస్ కవరట్టి నుంచి, ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు ఈ ఐఎన్ఎస్ కవరట్టి నుంచి ఈ రాకెట్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేసి ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ సిస్టమ్. ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ సిస్టమ్ అంటే దీని రేంజ్ వచ్చేసి చాలా విస్తృతమైన రేంజు. దీన్ని డిఆర్డిఓకు చెందిన పూణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అనే డిఆర్డిఓకి చెందిన లేబొరేటరీ దీన్ని డెవలప్ చేసింది, అభివృద్ధి చేసింది. సో దిస్ ఈజ్ అబౌట్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ సిస్టమ్. నెక్స్ట్ వన్, డిసీజెస్కి సంబంధించి, ఆరోగ్య సమస్యలు, వ్యాధులకు సంబంధించి. నవజాత శిశువుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా మందుకు స్విస్ అధికారుల ఆమోదం. మలేరియా, ఈ మలేరియా తీవ్రంగా బాధిస్తూ ఉన్న సమస్య ప్రపంచాన్ని అని చెప్పవచ్చు. మనం ఆల్రెడీ ఇటీవల డిస్కస్ చేసుకున్నాం మలేరియా గురించి, బట్ అగైన్ వార్తల్లో ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మలేరియా ఎలా వస్తుందో తెలుసుకోవాలా, ఎందుకంటే మీరు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, హెల్త్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. డిసీజెస్ అనేది సిలబస్లో స్పెషల్గా మెన్షన్ చేసినప్పుడు మనకి దేశవ్యాప్తంగా వస్తూ ఉన్న వ్యాధుల గురించి డెఫినెట్లీ ఐడియా ఉండాలి. మనకి జనరల్ సైన్స్లో కూడా వెళ్ళిపోతాయి ఇవి. మలేరియా అనేది ప్లాస్మోడియం అనే ఒక పరాన్నజీవి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ ప్లాస్మోడియం అనే పారాసైట్ని ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో మోసుకొని వస్తుంది. ఈ పారాసైట్ని ఈ దోమ మోసుకొని వచ్చినప్పుడు హ్యూమన్స్ని ఎప్పుడైతే కుట్టుతుందో, బైట్ చేస్తుందో ఈ మలేరియా వస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మలేరియా స్ప్రెడ్స్ డ్యూ టు పారాసైట్ కాల్డ్ ప్లాస్మోడియం పారాసైట్. ఇవి 5 రకాలు ఉంటాయి, 5 రకాల ప్లాస్మోడియం స్పీషీస్ ఉంటాయి. ఈ 5 రకాలు కూడా మలేరియాని కాజ్ చేస్తాయి, మలేరియాని వచ్చేలా చేస్తాయి. ఇక మలేరియా విషయానికి వస్తే, ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్, వరల్డ్స్ ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్ RTS-S, దీన్నే AS01 అని అంటారు. RTS-S/AS01 లేదా మస్క్యూరిక్స్ అనే మలేరియా వ్యాక్సిన్ని యూకేకు చెందిన GSK ఫార్మాస్యూటికల్ కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. ఇండియాలో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కలిసి సంయుక్తంగా దీన్ని ఉత్పత్తి చేస్తామని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నవజాత శిశువుల కోసం, అంటే న్యూ బార్న్స్, ముఖ్యంగా అప్పుడే పుట్టిన చిన్న పిల్లల కోసము స్విట్జర్లాండ్ దేశానికి చెందిన నోవార్టిస్ అనే కంపెనీ కోర్టెమ్ అనే పేరిట ఒక మలేరియా డ్రగ్ని ప్రొడ్యూస్ చేసింది. దానికి స్విస్ అధికారుల నుంచి ఆమోదం వచ్చింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కోర్టెమ్. ఇక మలేరియా విషయానికి వస్తే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ
వరల్డ్ మలేరియా రిపోర్ట్ని విడుదల చేస్తుంది. వరల్డ్ మలేరియా రిపోర్ట్, అది గుర్తుపెట్టుకోండి. ఇక మలేరియాకు సంబంధించి ఇంకొక వ్యాక్సిన్ కూడా ఉంది, R21 మ్యాట్రిక్స్ అని. R21 మ్యాట్రిక్స్ అనేది ఇంకొక వ్యాక్సిన్ ఉంది. దీనికి కూడా WHO ఆమోదం అయితే తెలిపింది. ఇది కూడా మలేరియా వ్యాక్సిన్. సో ఇక గుర్తుపెట్టుకోవాల్సింది మలేరియా దేని ద్వారా వస్తుంది, ఇది డీటెయిల్గా ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, సురినామే దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా జెన్నిఫర్ సైమన్స్. ఫర్ ద ఫస్ట్ టైం సురినామా ఎలక్టెడ్ ఉమెన్ ప్రెసిడెంట్ జెన్నిఫర్ సైమన్స్. ఇక్కడ సురినామే అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి ఏ విధంగా ఇంపార్టెంట్ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ సురినామే అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో ఇది సౌత్ అమెరికన్ కంట్రీ, సౌత్ అమెరికన్ కంట్రీ. ఇక్కడ కరీబియన్ సీ ప్రాంతంలో ఉంటుంది. దీని క్యాపిటల్ వచ్చేసి పరమారిబో దీని క్యాపిటల్ సురినామే. ఇప్పుడు ఈమె జెన్నిఫర్ సైమన్స్ ఆ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా సెలెక్ట్ అయింది. ఇక సురినామే విషయానికి వస్తే మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇది అమెజాన్ ప్రాంతంలో ఉంటుంది. అమెజాన్ అడవులు ఉంటాయి కదా, అమెజాన్ ఫారెస్ట్. ఈ అమెజాన్ రీజియన్లో మలేరియాను జయించిన తొలి దేశంగా, ఈ అమెజాన్ రీజియన్లో మలేరియాను డిఫీట్ చేసిన ఫస్ట్ కంట్రీగా సురినామే నిలిచింది. దానికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ సర్టిఫికేట్, మలేరియా ఫ్రీ సర్టిఫికేట్ కూడా ఇచ్చిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇక సురినామే విషయానికి వస్తే ఇండియాకి సురినామేకి కూడా ఒక రిలేషన్ ఉంది. 2025 ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో సురినామే దేశంలో ప్యాషన్ ఫ్రూట్ ఇండస్ట్రీని, సురినామే దేశంలో ప్యాషన్ ఫ్రూట్లు అనే ఒక రకమైన పండ్లను అభివృద్ధి చేయడం కోసం, ఆ ఇండస్ట్రీని అభివృద్ధి చేయడం కోసము ఇండియా $1 మిలియన్ వర్త్, $1 మిలియన్ విలువైన యంత్ర సామాగ్రిని, మెషినరీ ఎక్విప్మెంట్ని సురినామే దేశానికి అందించింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్. 53rd ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్, 53వ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఈ సంవత్సరం ఇండోనేషియాలో జరగబోతూ ఉంది. అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 25, 2025లో ఇండోనేషియాలో జరగబోతోంది. ఈ ఇండోనేషియా ఏసియాన్లో మెంబర్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండోనేషియా ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, తొలిసారిగా ఈ క్రీడలను నిర్వహించబోతా ఉన్న ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషను ఇండోనేషియా. ఇక ఇండోనేషియా క్యాపిటల్ అయితే జకార్తా. బట్ ఆ జకార్తా మునిగిపోతా ఉందని చెప్పేసి ఇండోనేషియా నుసంతరాని క్యాపిటల్గా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. నుసంతరా. అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఐపీఎల్కి సంబంధించి ఒక టాపిక్. ఐపీఎల్లో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ T20 క్రికెట్ టోర్నమెంట్ని ఫైనల్లో పంజాబ్ టీంని ఓడించి ఆర్సీబీ గెలుపొందిందని చెప్పేసి. ఇప్పుడు 2025లో దీని బ్రాండ్ విలువ చాలా పెరిగిపోయిందట. హూలిహాన్ లాకీ అనే రిపోర్టు ప్రకారం, హూలిహాన్ లాకీ అనే స్టడీ మేరకు ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ 2025లో $269 మిలియన్ చేరుకునింది. $269 మిలియన్. సెకండ్ ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉంది $242 మిలియన్. థర్డ్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ $235 మిలియన్. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. 2025లో అత్యంత విలువైన ఫ్రాంచైజీ ఆర్సీబీ. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బ్రెజిల్ దేశ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్. యూరోను స్వీకరించిన 21వ సభ్య దేశంగా బల్గేరియా యూరోజోన్. ముఖ్యమంత్రి సెహత్ యోజన హెల్త్ స్కీమ్ని లాంచ్ చేసిన పంజాబ్ గవర్నమెంట్. క్వాంటమ్ కంప్యూటింగ్ పైన శిక్షణ ఇవ్వడానికి ఐఐటి మద్రాస్ సహకారం తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ధర్మవరం చేనేత డిజైనర్ నాగరాజుకు జాతీయ పురస్కారం. ఈశాన్య జలమార్గాల అభివృద్ధి కోసం 5,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2024-25లో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ పరంగా ప్రపంచంలోని టాప్ 10 విమానాశ్రయాలు. ఢిల్లీకి 9వ స్థానం. బ్యాటరీ పాస్పోర్ట్ ఫ్రేమ్వర్క్ సిస్టమ్ తీసుకురానున్న నీతి ఆయోగ్. ఆసియాలోనే ఓల్డెస్ట్ ఎలిఫెంట్ వత్సల మృతి, పన్నా టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్. ఇండిజినస్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించిన డిఆర్డిఓ మరియు ఇండియన్ నేవీ. నవజాత శిశువుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా మందుకు స్విస్ అధికారుల ఆమోదం. కోఆర్టెమ్ డ్రగ్. సురినామే దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా జెన్నిఫర్ సైమన్స్. 53వ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ జకార్తా, ఇండోనేషియా. ఐపీఎల్లో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.